హైదరాబాద్ ను మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. 2 గంటల నుంచి కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షానికి హైదరాబాద్ రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, అమీర్పేట్, ఖైరతాబాద్, అటు అల్బీనగర్, పెద్దాంబర్పేట్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఖైరతాబాద్ రాజ్ భవన్ రోడ్లో అయితే మోకాల్లోతు నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇక ఐక్య, రాయదుర్గం, బయోడైవర్సిటీ, ఖాజాగూడ మార్గాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఐటీ ఉద్యోగులు ఒకేసారి ఆఫీసుల నుంచి బయటకు రావద్దని పోలీసులు సూచిస్తున్నారు. వరద నీరు నిలిచిన ప్రాంతాల్లో హైడ్రా, జీహెచ్ఎంసీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ బయటకు రావద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. అయితే హైదరాబాద్ ను భారీ వర్షం ముంచెత్తింది. 2 గంటల నుంచి కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షానికి చాలా చోట్ల రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో ఇప్పటికే కూడా ఉద్యోగస్తులందరూ కూడా తమ విధులు నిర్వర్తించి బయటికి రావడంతో ఒకసారిగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. చాలా చోట్ల మోకాల్లోతు నీరు నిలిచిపోవడంతో వాహనాలు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం నగరంలో పరిస్థితి ఏంటి, ఎక్కడెక్కడ ప్రాంతాల్లో ఎలా ఉంది, రాబోయే 3 గంటల్లో కూడా అత్యవసరమైతే తప్ప బయటికి ఎవరు రావద్దు, భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తోంది. కాబట్టి అప్డేట్స్ మణికంఠ అందిస్తారు. మణికంఠ. విజయ్ చంద్రిక, గత 2 గంటల నుంచి హైదరాబాద్ లో భారీగా వర్షం అయితే కురుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే కొన్ని ప్రాంతాలు పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా వేధిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి మైత్రివనం, అమీర్పేట వెళ్లే ప్రాంతాల మీదుగా పూర్తి స్థాయిలో యూసఫ్గూడ వద్ద కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ అయితే నిలిచిపోయింది. కొన్ని చోట్ల కాస్త నెమ్మదిగా ట్రాఫిక్ అయితే కదులుతోంది. ఇప్పటికే ట్రాఫిక్ సిబ్బందితో పాటు హైడ్రా అలాగే జీహెచ్ఎంసీ అధికారులు రంగంలోకి దిగి పూర్తి స్థాయిలో ట్రాఫిక్ని క్లియర్ చేయడానికి అన్ని విధాలు కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు యూసఫ్గూడ వద్ద మెట్రో స్టేషన్ సమీపంలో అయితే ఉన్నాము. ట్రాఫిక్ పూర్తిగా ఇక్కడ పూర్తి స్థాయిలో నిలిచిపోయింది. ఎక్కడికక్కడ వాహనాలు కూడా ఈ భారీ వర్షానికి ఎక్కడికక్కడ వాహనాలు అయితే పూర్తి స్థాయిలో నిలిచిపోయాయి. మొత్తం నగరంలో అన్ని చోట్ల ఇదే పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. కేవలం యూసఫ్గూడ కాకుండా అమీర్పేట అలాగే మైత్రివనం వీటితో పాటుగా ఖైరతాబాద్, అటు హైటెక్ సిటీ, రాయదుర్గ్ ప్రాంతాల్లో మొత్తం అన్ని చోట్ల ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంది. అంటే కార్యాలయాలు పనివేళలు ముగిసే సమయం కావడంతో ఒక్కసారిగా ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, లేదంటే ఇతర సంస్థలకు సంబంధించిన వ్యక్తులు కావచ్చు, వీళ్ళంతా ఒక్కసారిగా ఇంటికి వెళ్లే ప్రయత్నంలో రోడ్డు మీదకి రావడంతో ఒక్కసారిగా ఈ ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ అధికారులు, హైడ్రా సిబ్బంది అలాగే ఇతర ట్రాఫిక్ అధికారులు అంతా కూడా సమన్వయం చేసుకుంటూ ట్రాఫిక్ను క్లియర్ చేయడానికి పూర్తి స్థాయిలో అధికారులు అయితే కృషి చేస్తూ ఉన్నారు. మరోవైపు రానున్న మరో 3 గంటల పాటు నగరంలో భారీ వర్షం కురువనున్న నేపథ్యంలో ఇప్పటికే అధికారులంతా అలర్ట్ అయ్యారు. నగర వ్యాప్తంగా హై అలర్ట్ ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇంటి నుంచి బయటకు వచ్చే వాళ్ళంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఏమైనా అత్యవసర పనులుంటే మాత్రమే బయటికి రావాలంటూ ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేశారు. రేపు కూడా పూర్తి స్థాయిలో హైదరాబాద్ నగర వ్యాప్తంగా వర్షం కురుస్తుందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం వాతావరణ శాఖ అధికారులు జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా ప్రస్తుతం హైడ్రా సిబ్బంది అలాగే ట్రాఫిక్ సిబ్బంది కూడా ప్రస్తుతం రంగంలోకి దిగి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. మనం చూసుకోవచ్చు విజువల్స్లో ఎక్కడికక్కడ వాహనాలు అయితే పూర్తిగా నిలిచిపోయాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా హైటెక్ సిటీ నుంచి రావచ్చు, లేదంటే రాయదుర్గి ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళంతా కూడా అమీర్పేట మీదుగానే ఉప్పల్ ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు, లేదంటే ఖైరతాబాద్ వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ప్రధానంగా జూబ్లీ చెక్ పోస్ట్ వద్ద నుంచి అమీర్పేట వెళ్లే మార్గాల్లో పూర్తి స్థాయిలో ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయిందని చెప్పుకోవచ్చు. 2 గంటలు కురిసిన అంటే దాదాపుగా సుమారుగా ఉదయం నుంచి కూడా ఎండతో ప్రజలంతా ఉక్కిరి బిక్కిరయ్యారు. అయితే అకస్మాత్తుగా ఒక్కసారిగా 3 గంటలకు ఆకాశం అంతా కూడా హైదరాబాద్ నగర వ్యాప్తంగా మేఘావృతమై ఒక్కసారిగా ఈ వర్షం అయితే దంచి కొట్టింది. కొన్ని ప్రాంతాల్లో వాహనాలు కూడా కొట్టుకుపోయిన పరిస్థితి కనబడుతుంది. పెద్దంబర్పేట అలాగే బంజారా హిల్స్, ఫిలిం నగర్, టోలీ చౌక్, మెహదీపట్నం, ఖైరతాబాద్ ప్రాంతాల్లో ఈ వర్షం
చాలా ఎక్కువ తీవ్రత చూపించిందని చెప్పుకోవచ్చు. వెహికల్స్ కూడా ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో నిలిచిపోయాయి. ప్రస్తుతం ట్రాఫిక్ అధికారులు అయితే రంగంలోకి దిగారు. ప్రతి జంక్షన్ వద్ద పూర్తి స్థాయిలో ట్రాఫిక్ సిబ్బందితో పాటు హైడ్రా సిబ్బంది అలాగే జిహెచ్ఎంసీ అధికారులు కూడా సమన్వయంతో ప్రస్తుతం ఈ ట్రాఫిక్ని అయితే క్లియర్ చేయడానికి పూర్తి స్థాయిలో అధికారులు కృషి చేస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో కూడా అంటే పూర్తిగా ఈ నెల 25వ తారీఖున అల్పపీడనం ఏర్పడనుంది. అంతేకాకుండా నేడు ఉత్తర ఈశాన్య బంగాళాఖాతంలో ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం ఈరోజు అల్పపీడనంగా మారింది. సో దీని ప్రభావంతో హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఈ భారీ వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. వీటితో పాటుగా హైదరాబాద్ నగరంతో పాటు మరిన్ని జిల్లాలకు కూడా ఇప్పటికే 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను, 2 జిల్లాలకు రెడ్ అలర్ట్ను అధికారులు అయితే జారీ చేశారు. ప్రస్తుతం రంగారెడ్డితో పాటు నిజామాబాద్, నిర్మల్ అలాగే మరికొన్ని జిల్లాలకు కూడా అధికారులు అయితే భారీ వర్ష సూచన ఉంటుంది కాబట్టి అధికారులు అప్రమత్తంగా ఉండాలి, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. నగరంలో సాధారణంగా సాయంత్రం సమయంలో చాలా వరకు ట్రాఫిక్ ఉంటుంది. అయితే ఒక్కసారిగా కురిసిన ఈ వర్షానికి రోడ్లపై అనేక చోట్ల నాలాలు పొంగు పొర్లుతూ ఉన్నాయి. అలాగే రోడ్లపై కూడా కొన్ని చోట్ల పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ నీరు స్తంభించిపోయింది. డ్రైనేజీలు కూడా పూర్తి స్థాయిలో నీటితో నిండిపోవడంతో రోడ్లపై ప్రస్తుతం ఈ నీరంతా కూడా ప్రవహిస్తూ ఉంది. దీనికి కారణంగా భారీ వాహనాలు కూడా రోడ్లపైకి రావడం, అలాగే స్కూల్ విడిచే సమయం కావడంతో పాటు ఉద్యోగులంతా ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో ఒక్కసారిగా వాహనాలు రోడ్లపైకి రావడంతో ఆ రోడ్లపై ఎక్కడికక్కడ ఇప్పటికే నీరు నిలిచిపోవడం, అలాగే ఒక్కసారిగా విద్యార్థులు కావచ్చు, లేదంటే స్కూల్ బస్సులు, అలాగే ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులు కావచ్చు, ఇతర వీళ్ళంతా కూడా ఎంప్లాయీస్ అంతా కూడా ఒక్కసారిగా వెహికల్స్లోకి బయటికి రావడంతో పూర్తిగా ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయితే నెలకొంది. ప్రస్తుతం అధికారులు అయితే అన్ని విధాలా కూడా ట్రాఫిక్ను క్లియర్ చేయడానికి అధికారులు అయితే ముమ్మరంగా వాళ్ళంతా కూడా కృషి చేస్తూ ఉన్నారు. పూర్తిగా అంటే మైత్రివనం కావచ్చు, పంజాగుట్ట, అలాగే ఖైరతాబాద్, ఎర్రమంజల్, వీటితో పాటుగా బంజారా హిల్స్, హైటెక్ నగరమైన హైటెక్ సిటీ, అలాగే రాయదుర్గం ప్రాంతాల్లో ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రస్తుతం అధికారులు అయితే ఈ ట్రాఫిక్ను క్లియర్ చేయడానికి ముమ్మరంగా కృషి చేస్తూ ఉన్నారు. మరో 2 గంటల పాటు భారీ వర్షం కురవనున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రస్తుతం అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు. ఓకే మణికంఠ, థ్యాంక్ యూ.